రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ గ్యాస్ దొరక్క తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో కేంద్రానిది అసమర్థ చర్య అన్నారు. సరఫరాలో లోపం లేకపోతే ఆటో డ్రైవర్లు బంకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కమర్షియల్ సిలిండర్ పై మళ్లీ అమౌంట్ పెంచారని ఫైర్ అయ్యారు. మిత్రపక్షమని బీజేపీ వాళ్లను బీఆర్ఎస్ వాళ్లు ఏమీ అనడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినటువంటి ఎల్పీజీ సరఫరా ఈరోజు అర్ధాంతరంగా ఆపేసినందుకు ఈరోజు మరి ఆటో వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవనం గడవాలంటే ఆటో నడుపుకోవాలి. ఆ ఆటోల రకరకాల చట్టాలు వచ్చినప్పుడు ఆటోలని పెట్రోల్లోకించి ఎల్పీజీలకి తీసుకొని వచ్చినప్పుడు అందరు ఎల్పీజీలకి కన్వర్ట్ అయినప్పుడు ఈరోజు సుమారు హైదరాబాద్లోనే 95,000 ఆటోలు ఎల్పీజీ ఆటోలు ఉన్నాయి. ఈ ఎల్పీజీ ఆటోలకి మరి ఎల్పీజీ అందియకపోతే అవన్నీ ఆగిపోయి బంకుల కాడనే వందల సంఖ్యలలో ఒక్కొక్క బంకు కాడ వెయిట్ చేస్తుంటే రోజుల తరబడి ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో వాళ్ళ యొక్క సమస్యని కనీసం కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినా లేకపోతే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఒక్కసారి కూడా లేవనెత్తుతలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకి జరుగుతున్నటువంటి తీవ్ర నష్టం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మన ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినప్పుడు ఆటోలందరికీ మొత్తం నష్టం జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్క ఆటో ఎక్కి 4 కెమెరాలు పెట్టుకొని రీల్స్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్సులు పెడితే ఉచితంగా మహిళలకి ఆటోలు నడవని చెప్పి లాజిక్ డ్రా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఎల్పీజీ ఇవ్వకపోతే అసలు ఆటోలే నడవవు కదా, వాళ్ళ జీవనం ముందుకు సాగదు కదా అనేటటువంటి అంశాన్ని మర్చిపోయిందా అని నేను అడుగుతున్నా. లేకపోతే ఇది బీజేపీ కారణం కాబట్టి, మిత్రపక్షం బీజేపీ కాబట్టి మనం ప్రశ్నించకుండా ఉండాలనేటటువంటి భక్తితో స్పందించట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ అంటే బీఆర్ఎస్కి భయమా లేకపోతే భక్త? రోడ్డుని ఎక్కినటువంటి ఆటోలు కనిపిస్తలేరా? ఇప్పుడు రోజుల తరబడి మీరు ఎక్కడనైనా తీసుకోరు, ఏ నియోజకవర్గంలో తీసుకోండి, ఎల్పీజీ బంకులు అక్కడ మొత్తం ఆటోలు ఆగున్నాయి. బంకులు మొత్తం బంద్ చేసిండ్రు, లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. మనం ఈ ప్రభుత్వం నుంచి రివ్యూలు చేయడమే కాదు, కేంద్రానికి మనం ఈరోజు రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నాం. మీరు చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి. ఏమన్నానంటే ఆడ యుద్ధం జరుగుతూ ఉంది, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ సంక్షోభాలు వస్తున్నాయి అనేటటువంటి కారణాలతో మనం ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలు ఏం చేయొద్దు, అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఈరోజు ఎట్లాంటి సమస్యలు కూడా లేవనెత్తేటటువంటి పరిస్థితి లేదు దేశంలో అని చెప్పి ఒక పక్క ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి మైదానం కాడికి వచ్చినప్పుడు లైన్లలో ఆటోలు నిలబడి రోజుల తరబడి వేచి చూసుకుంటా ఎల్పీజీ లేకుండా జీవన విధానం ముందుకు సాగకుండా ఉంటున్నటువంటిదేమో అసలు కథ నడుస్తూ ఉంటుంది. ఏది నమ్ముదాం? అసలేం ఇబ్బందులు లేకపోతే ఆటోలు మొత్తం రోడ్ల మీదకి ఎందుకు వస్తారు, బంకులు ఎందుకు మూతపడతాయి? సరఫరాలో లోపం లేకపోతే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది? కేవలం నగరంలో 1,00,000 ఆటోలు అంటే 1,00,000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. దీనికి మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కేంద్రంలో ఏవైతే ఉన్నాయో దానికి మూల్యం ప్రజలు చెల్లించుకుంటా